నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరం అనేక సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తూ బాధితుల పక్షాన అండగా నిలుస్తుందన్న కండవల్లి లక్ష్మి ఇప్పటికే ఎన్నో పదవులు నిర్వహించారు, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీలో ఉంటూ మరోపక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్మన్ గా మహిళల పక్షాన ఎన్నో సమస్యలపై పోరాడిన ఆమె సేవలను గుర్తించిన జేబీఎం యూనిటీ ఫౌండేషన్ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా మా ఏబీసీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తనకొచ్చే పదవులను బాధ్యతగా భావిస్తానని, ఆ పదవులకు న్యాయం చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీతో తన కుటుంబ ప్రయాణం, కూటమి అధికారం చేపట్టాక రాష్ట్ర పాలన ఎలాగుంది, తన రాజకీయ గురువు పెందుర్తి వెంకటేష్ తో తన అనుబంధం, జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందా లేదా, రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ, టీడీపీ కార్యకర్తల పట్ల ఆయన నడుచుకునే తీరు, హ్యూమన్ రైట్స్ ఎన్జీఓలో సేవా కార్యక్రమాలపై వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తదితర విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపున ఇన్ఛార్జిగా ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. కానీ వారు మన వైజాగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అంబేద్కర్ గారి జయంతి జరుగుతున్న శుభ సందర్భంగా వారు జయంతికి ఆహ్వానించి నన్ను ప్రశ్నలు వేయడం జరిగింది. లక్ష్మి గారు, మీరు రాష్ట్ర వారీగా కానీ జిల్లా వారీగా కానీ ఏమైనా పదవి చేసే ఆలోచనలు ఉన్నాయా అని అడిగినప్పుడు నేను హ్యూమన్ రైట్స్లో చేస్తున్నాను సార్, టీడీపీ పార్టీలో ఒక నాయకురాలుగా ఉన్నాను, ఇప్పుడు నాకు అలాంటివి ఏమీ లేవు, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను, 3 పదవుల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు ఏ చేసే ఆలోచనలు లేవు అని చెప్పినప్పుడు వారు, లేదండి లక్ష్మి గారు, మీరు తప్పనిసరి జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపున ఖచ్చితంగా మీరు ఏదో ఒక పదవి చేయాలి, ఎక్కడికి వెళ్ళినా మీ పేరు కండవల్లి లక్ష్మి నిలబడుతుంది, ఏ మూల చూసినా కానీ తప్పనిసరి మన అణగారిన వర్గాలను ఎవరూ కూడా పట్టించుకుంటలేదు, అందరూ అణగదొక్కేస్తున్నారు. ఏ అధికారం వస్తే ఎవరి నాయకత్వంలో వారు ఫ్యామిలీలు కానీ వారి కుటుంబాలు వారి చుట్టుపక్కలను కాపాడుకుంటున్నారు తప్ప మన కమ్యూనిటీ అందరం కష్టపడుతున్నాం, మనకి ఎటువంటి న్యాయం లేదు అని వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే మీ కోరిక మేరకు ఏదైనా ఇస్తే నేను అలా ఉంటాను తప్పండి, నేను ఎదురుకు రాలేని పార్టీని కాదని నేను ఏమీ చేయనండి అని చెప్పినప్పుడు వారు 4 రోజులు నన్ను ఒక వారం రోజులు టైం అడిగారండి. వారం రోజుల్లో పోస్టు ద్వారా నాకు రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపున నాకు పోస్ట్ ద్వారా పంపించేశారు. నేనే షాక్ అయ్యాను, ఇదేంటంటే పోస్ట్ ద్వారా నాకు పంపించారని. మధ్యలో ఉన్న ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే, లేదు లక్ష్మి గారు, ఈ వారం రోజుల్లో నియోజకవర్గంలో మేము ప్రతిదీ కూడా ఇంటెలిజెంట్ ఎంక్వైరీ చేసాం, ఆ ఎంక్వైరీలో ప్రతి విషయంలో నీ పేరే వినిపించింది, దాని నిమిత్తమే నీకు రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అని చెప్పారండి. వారికి ప్రత్యేకంగా జేబీఎం యూనిటీ ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇచ్చింది మంచిదే, కానీ ఇక్కడ ఒక పార్టీని కట్టుబడి ఉన్నాను కాబట్టి పార్టీని కాదని నేను ఏమీ చేయలేను. తరువాత పార్టీలో ఉన్నానని అన్యాయాన్ని ప్రశ్నించకుండా మటుకైతే అసలు నేను ఉండలేను. ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాను. థ్యాంక్ యూ అండి ఇచ్చినందుకు కూడా. రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జి నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి పరిపాలన చాలా బాగుందండి. ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల నాయకుడు కాబట్టి ప్రతిదీ కూడా ప్రజలకి చేరువలో వెళుతుంది. కానీ మా నాయకులు కూడా దాన్ని చేరువ చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజల వద్దకు పాలన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ కూడా ప్రజల్లో ఉంది. పెన్షను 200 కాడ నుంచి స్టార్ట్ అయిన పెన్షను 1000 రూపాయల్లోకి వచ్చింది. 1000 రూపాయల నుంచి పెన్షను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 250 2000 రూపాయల వరకే పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కగానే 4000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అభివృద్ధి ప్రదాత. గత ప్రభుత్వంలో రోడ్లు కట్టి ఎంత అధ్వానంగా ఉండేవో మీ అందరికీ తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తున్నాం, ప్రతి రోడ్డు అభివృద్ధి చేసి చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పద్ధతి ఉంది. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి చేసి చూపించేదని తెలియజేస్తున్నాను. కండవల్లి రాయుడు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏంటి అసలు? మంచి క్వశ్చన్ వేశారు సార్. మీకు ముఖ్యంగా మా తండ్రి గారి పేరు ఎత్తినందుకు ధన్యవాదాలు. మా తల్లిగారు కండవల్లి మీరమ్మ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారండి. ఎన్టీ రామారావు గారు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆయన సినిమాలు కూడా ఎక్కువ చూసేది. అయితే ఆ తరుణంలో ఆయన పార్టీ పెట్టగానే చాలా సంతోషంగా, చాలా యాక్టివ్ పర్సన్ అండి, చాలా గట్స్తో ముందుకెళ్ళేది. నేను ఇవాళ కండవల్లి లక్ష్మిగా ఆవిడ కడుపును పుట్టడం నేను ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తాను. చాలా గట్స్ ఎక్కువ అండి అమ్మకి. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకునేది కాదు. అదే కోణంలో ఇక్కడ మా దివాన్ చెరువు గ్రామంలో అక్కిరెడ్డి మహేష్ గారు, ఆయన
నిజంగా కులమతాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఒకే సర్పంచ్ ఒకే మాట మీద నడిచేదండి. ఆ తరుణంలో అమ్మగారు ఆయన వెనకాల ప్రయాణం చేసేది. అప్పుడు వడ్డేరు భద్రరావు కానీ, కోర్పు రామకృష్ణ గారు కానీ, అలా పెందుర్తి అన్నపూర్ణ గారు కానీ, ఇలాగా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు చేశారో వారందరికీ వెనకాల కూడా ఆవిడ ప్రయాణం చేసింది. తెలుగుదేశం అంటే చాలా పిచ్చి. ఎన్టీ రామారావు గారు వెనకాల ఆవిడ ప్రయాణం చేసింది. వడ్డేరు భద్రరావు గారికి కూడా ఒకప్పుడు సీట్ ఇవ్వనని ఆయన చెప్తే అక్కిరెడ్డి మహేష్ గారి నాయకత్వంలో మా అమ్మగారు, అయినవేలు కాంతమ్మ గారు ఇలాగ వీళ్ళందరినీ తీసుకొని ఇంపార్టెంట్ మహిళలను తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే సీటు తెచ్చిన ఘనత నా తల్లికి దక్కుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ అప్పటికి తెలుగుదేశం పేరే తప్ప మా నరనరాల్లో పాతుకుపోయింది. మా బ్లడ్డే పసుపు బ్లడ్ అని మీరు కూడా నన్ను అంటూ ఉంటారండి. నిజంగా మాకు తెలుగుదేశం అంటే మాకు చాలా పిచ్చి అభిమానం. మేము అక్కడ ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి భజన చేసే బ్యాచ్ వ్యక్తులం కాదు. నీతి నిజాయితీగా కొనసాగుతాం. తెలుగుదేశం అంటే తెలుగుదేశమే. కండవిల్ లక్ష్మి ఒక టైంలో వైసీపీ వాళ్ళు ఇంటికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వమని ప్రజలు తెచ్చారనేది ఉంది. దాని మీద అడిగారు సార్, నా ఇంటికి వచ్చారు. లక్ష్మి నువ్వు చాలా యాక్టివ్ పర్సను, నువ్వు తప్పనిసరి మాకు కావాలి అని వారు కొంత అమౌంట్ కూడా నాకు ఫిగర్ మాట్లాడడం జరిగింది. కానీ నేనైతే అలాంటి పొరపాటు పని చేయనని చెప్పాను. మా ఇంటికి కూడా రావడం జరిగింది. నేను ఈ తెలుగుదేశం మాట కాదని నేను రానని కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశమే. ఇంకో పార్టీకి మారే ఆలోచన మా ఇంట వంట లేదు. నా పిల్లల కాడి నుంచి, నా తల్లి కాడి నుంచి, మా తండ్రి గారి కాడి నుంచి కూడా తెలుగుదేశమే మాది. కండవిల్ లక్ష్మి పార్టీలో ఉంటూ మళ్ళీ ఏంటి ఈ ఉమెన్ రైట్స్కి వెళ్ళింది అనేది ఏంటి అసలు ఉమెన్ రైట్స్? నేను వృద్ధుల ఆశ్రమంలో ఒకరోజు వారికి చీరల పంపిణీ, భోజనాలు పంపిణీ చేయడం జరిగిందండి. అక్కడికి మై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ గారు తాలూకు రావడం జరిగింది. వారు తాలూకు ఇక్కడే ఉన్నారండి, దివాంచేరులో. వారు వచ్చినప్పుడు చాలా సోషల్ వర్క్ చేస్తున్నారు లక్ష్మి గారు, హ్యూమన్ రైట్స్లో కూడా మీరు ఉంటే చాలా బాగుంటుంది అని నన్ను అడగడం జరిగిందండి. దాని నిమిత్తం నేను వెంటనే సరే సార్ నేను సభ్యత్వం తీసుకుంటాను, నాకు సోషల్ వర్క్ చేయాలని ఆశ, నాకు ఏటో పేద ప్రజలకు హెల్ప్ చేయాలి. ఉన్నవాడు వెళ్ళి ఉన్నవాడికే పెడుతున్నాడు, పేద ప్రజలను ఎవరు పట్టించుకోవడం లేదు. పేద ప్రజల పక్షంగా నేను పోరాటం చేయాలి. నాకు ప్రజల పిచ్చి ఎక్కువండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సపోర్ట్గా నిలబడాలి. ఎవరైనా అన్యాయం అయిపోతే నా దగ్గరకు వచ్చి పలానా పోలీస్ స్టేషన్లో లక్ష్మక్కని తీసుకెళ్తే మాట్లాడుతుందిరా ధైర్యంగా అన్న మాట వచ్చింది. నేను అలాగే చేస్తాను కూడా. న్యాయాన్ని వెతుకుతాను తప్ప అన్యాయానికి నేను సపోర్ట్ చేయను. అలాగే హ్యూమన్ రైట్స్ వారు నన్ను కోరుకోగా అందులో ఫస్ట్ ఆంధ్ర మహిళా చైర్మన్గా ఇచ్చారండి. నా సోషల్ వర్క్ని, నా స్పీడ్ని గుర్తించి 2 రాష్ట్రాల చైర్మన్గా నియమించారు. ఆ సంస్థలో నేను అడిగెట్టింది మాత్రం నా సోషల్ వర్క్ని గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది, మదర్ తెరీసా అవార్డు ఇవ్వడం జరిగింది. సుమారు మహిళా ఉత్తమ ఐకాన్ మొత్తం ఇంచుమించు 13 అవార్డ్స్ తీసుకున్నాను. మొన్న హైదరాబాద్లో కూడా నంది అవార్డు ఇవ్వడం కూడా జరిగిందండి. కండవిల్ లక్ష్మి మీద రూమర్స్ పుట్టించడం గట్రా చేస్తాను, దీని మీద మీరు ఏమంటారు? సార్ అదేనండి, ఇప్పుడు నేను ఒక మనిషి నా దగ్గరకు వస్తారు, అక్క నాకు ఈ అన్యాయం అయింది, పలానా వ్యక్తి నాకు ఈ అన్యాయం చేశాడు, నువ్వు రావాలంటారు. 2 వర్గాలకు ఇష్టమవను కదండి, ఒక వర్గానికి ఇష్టపడతాను. అలాగే నా మీద కొంతమంది వారవలేని వారు అలాంటి వారితో కనెక్ట్ అయ్యి నా మీద చెడు ప్రచారాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మా దివాంచేరు గ్రామంలో మొన్నటిదాకా వైసీపీ పార్టీలో ఉండి జనసేన పార్టీలోకి వచ్చిన వ్యక్తులు కూడా ఈ మధ్యలో మొన్న నన్ను చాలా రూమర్ చేసి చాలా బ్యాట్ చేయడం జరిగింది. నిజాలు ఏటన్నది గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి నా నాయకత్వం కోసం తెలుసు. అంతేగాని నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా నా కోసం తెలీదు. కానీ ఒకటండి, ఇక్కడ కొంతమంది దివాంచేరులో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినాడు, ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఎవరూ లేరు. నా తల్లిగారు గంగిబ్రహ్మరాజు గారు జెండా పట్టుకుని నిలబడితే మా అమ్మగారు గంగిబ్రహ్మరాజు వెనకాల ప్రయాణం చేసిందండి. అంటే ఆవిడ ఆ మహిళా నాయకత్వాన్ని ఎవరో లెక్క చేయకపోవచ్చు, కానీ నేను వెళ్తాను. అది కెట్లేని వారవలేని ఈవిడ ఏటి ప్రతి సమస్య ఈవిడ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈవిడ ఎస్సీ కుటుంబీకురాలు అని కొన్ని వర్గాలు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి కూడా చూశాయి. ఆ తరుణంలో ఒక వర్గానికి ఇష్టమవుతాను, రెండో వర్గానికి ఇష్టమవును. అలాగా కొంతమందిని ఈవిడని ఏదో రకంగా అనసాలే, ఈవిడని ఏదో రకంగా తొక్కాలి అని చూస్తున్నారు. కానీ ఆ తొక్కే వాళ్ళకి ఎదురెళ్ళే మనస్తత్వమే కండవిల్ లక్ష్మిది. పెందుర్తి వెంకటేష్ గారు రాజకీయ గురువు అని చెప్తూ ఉంటారు, ఆయనకుండే మీకు సంబంధం? మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు పేరు ఎత్తినందుకు మీకు ధన్యవాదాలు. ఆయనకి కూడా పాదాభివందనం. నిజంగా వారు నాయకత్వంలో చాలా నిజాయితీగా పనిచేశారండి. ఆయన తప్పును ప్రోత్సహించలేదు ఎప్పుడు కూడాని. ఒక మహిళా నాయకురాలుగా ఒక ఎస్సీ మహిళను నన్ను గౌరవించిన వ్యక్తి పెందుర్తి వెంకటేష్ గారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన చేయి సలవేనండి. నేను ఆయనతో
ఈ రాజానగరం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా అడుగెట్టాకే నేను రాజకీయంగా ఆయన వెనకాల స్టార్ట్ అయింది నా జీవితం. అప్పటి వరకు తల్లిగారు ఉండేవారు, అప్పుడు స్టార్ట్ అయిందండి నా జీవితం. అప్పటి నుంచి ఆయన వెనకాల ప్రయాణం చేస్తే జన్మభూమి నెంబర్గా నన్ను ప్రమోట్ చేశారు. నా కష్టపడే తత్వాన్ని చూసి ఆయన మళ్ళీ జిల్లా ఎస్సీసీఎల్, అప్పుడు అధికారం లేదు, జిల్లా ఎస్సీసీఎల్లో సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేశారండి. అప్పటి నుంచి కూడా పెందుర్తి వెంకటేష్ గారు వెనకాలే ప్రయాణం చేయడం జరిగింది. ఆయన నా నీతిని, నా నిజాయితీని, నా దమ్ముని, నా ధైర్యాన్ని గుర్తించిన నాయకుడు ఆయనేనండి. నేను ఏదన్నా మార్గంలో తప్పుడు మార్గంలో వెళ్ళినా కానీ ఖండించి లక్ష్మి గారు అలా వెళ్ళకూడదు, మీరు ఇలా వెళ్ళాలని సరిచేసి చెప్పిన నాయకుడు, నాకు భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారు అండి. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీరు చేయగలరా? ఖచ్చితంగా చేస్తానండి. నా దళిత సంఘాలన్నీ కూడా ఇప్పుడు అదే మాట మీద ఉన్నాయి. ఏంటంటే కొంతమంది కూటమి ప్రభుత్వం అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు యువ నాయకులు బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడ నాయకుల లోపం ఎక్కువ కనిపిస్తుంది. ఆ లోపం వల్ల ప్రజల అసంతృప్తి నెలకొంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తీర్చండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మా కమ్యూనిటీ పక్షంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, నాకు అంత స్తోమత లేకపోవచ్చు, చెయ్య కలిపితే ఎంతండి, నాకు రాసి పెట్టి ఉందనుకో ప్రజలు ఎన్నుకుంటారు. నేను ఓటేయమని నేను ప్రజల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుకున్నాను అడిగే కెపాసిటీ నాకు ఉంది. నేను మంచి చేస్తున్నాను, మంచి విత్తుతున్నాను కాబట్టే ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ స్థాయి వస్తే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో రాజానగరం నియోజకవర్గం ఇంకా బయటికి కార్యకర్తలకు గుర్తింపు రావట్లేదు అనేది అసంతృప్తి ఉంది. దాన్ని మీరు నిజంగా ఉందండి. ఇప్పుడు కూడా మాకు జరిగేది అదే. పార్టీ పరంగా మేము కష్టపడ్డాం అంటే వెంకటేష్ గారితో ఉండేవాళ్ళం కాబట్టి వెంకటేష్ గారిని ఇప్పటికీ మేము మర్చిపోలేము. ఆయన ఎక్కడికి వచ్చినా మాకు చాలా గౌరవిస్తారు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం నియోజకవర్గంలో వచ్చారు. ఆయన కూడా ఎవరిని పల్లెత్తు మాట అనే వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. అయినా ఆయనకు నిజంగా ఏమీ తెలియదు. కొన్ని ఏంటంటే ఆయన వెనకాల ఉన్నాయి, కొంతమంది ఏదన్నా తప్పుదోవ పట్టిస్తున్నారేమో తప్ప అది కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. అదేటన్నది ప్రజలు చెప్తారు. కానీ వెంకటరమణ చౌదరి గారు ఏదైనా మాట తెలిసినప్పుడు నాకు లాంటి దాని మీద ఏదైనా తప్పుగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ప్రశ్నించి నన్ను కాకే సిరివర్గాలను కూర్చోబెట్టి మాట్లాడండి అని చెబుతున్నాను. కానీ ఇప్పుడు పార్టీ పరంగా కూడా నన్ను కూడా పక్కన పెట్టడం కూడా జరిగిందండి. నన్ను పక్కన ఎందుకు పెట్టారనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు గారు, నాయుడు గారిని కూడా అడుగుతాను. నాకు హక్కు ఉంది. నేను పార్టీలు ఏం చేసి తక్కువ చేశాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తే అందరూ తినేసి పడుకున్నారు. కండవెల్లి లక్ష్మి అనే మహిళ 1 గంట రాత్రి కాడ ఆయన ముఖం చూస్తేనే కానీ రాలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ ఆయన 40 రోజులు ఉన్నారా, 45 రోజులు ఉన్నారా, అప్పుడు కూడా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాను నేను. అలాంటి నన్ను, ఏ తప్పు లేని నన్ను పార్టీ విషయంలో నేను ఏం చేసినాను పక్కన పెట్టడం జరిగిందని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నానండి. లక్ష్మి గారు, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి మీకు ఉండే? బత్తుల బలరామకృష్ణ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి. అన్న అంటే చాలండి, ఆయన చెల్లి. ఎందుకంటే నా కష్టం ఆయనకు తెలుసు. నేను నియోజకవర్గంలో అణువణువు ఎస్సీపేట, మాదిగ, మాల, రెల్లి, అలా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఓటు అడిగి ఆ అన్నగారి కోసం త్యాగం చేశాను. ఆ గుర్తింపు ఆయన నాకు ఇప్పటికే ఇస్తున్నారండి. నన్ను ఎప్పుడు కూడా ఆయన చిన్న చూపు చూడలేదు. ఎస్సీలు అంటే చాలా గౌరవం ఆయనకి. మంచి వ్యక్తి. బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి ఎమ్మెల్యే గారి మాట శిరస వహించాలి. ప్రజలందరినీ గెలిపించుకున్న వ్యక్తికి మనం ఆయన మాట శిరస వహించి ఆయన మాటనే గౌరవిస్తూ ముందుకు సాగాలి. బలరామకృష్ణ గారి నాయకత్వంలో అయితే మేము పనిచేయడానికి ముందుకు వెళ్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మిస్సెస్ గారు, లోకేష్ గారు మిస్సెస్ గారు తోటకు దగ్గరగా ఉన్నారని చెప్పి రాజానగరం నియోజకవర్గంలో చాలామంది మహిళలు అనేవారు. అది ఏంటి, ఎంతవరకు ఉన్నారు మీరు? లోకేష్ బాబు గారిని నేను చంద్రబాబు నాయుడు గారి కోసం ఏడ్చేదాన్ని, భోజనం కూడా తినేదాన్ని కాదండి. నాకు అంటే ఆ కుటుంబం అంటే నాకు అంత పిచ్చి. మా లోకేష్ బాబు గారి ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నైటు నేను 9 గంటలకి వెళ్ళి నన్ను లోకేష్ బాబు గారిని చూడాలి అనేసి నేను వెళ్తుంటే అక్కడ గేట్ దగ్గర అబ్జెక్షన్ పెట్టిన, ఆ పిచ్చిది వదలరావా పంపించండి అనేసి కూడా చెప్తే వెళ్ళగానే లోకేష్ బాబు గారికి నమస్కారం పెట్టగానే అమ్మ బాగున్నారా అని అడిగారు. నేను తమ్ముడికి నమస్కారం పెట్టి, తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఖచ్చితంగా నువ్వు బాగుంటావు నాన్న, డాడీ కోసం మా ప్రాణాలైనా ఇవ్వడానికి వెనకాడం, నాన్నగారు
మంచి వ్యక్తి, మహిళలకు గౌరవించుట్లో ఆయన మించిన నాయకుడు లేడు. ఖచ్చితంగా నాన్నగారి కోసం ఏదైనా చేస్తామంటే అమ్మ మీ ఆశీస్సులే, నాన్నగారు ఖచ్చితంగా యథార్థంగా బయటకు వస్తారని నాతో మాట్లాడారు లోకేష్ బాబు గారు. బ్రాహ్మణి తల్లి కూడా చాలా గౌరవంగా చూసింది. అలాగే భువనేశ్వరమ్మ కూడా మమ్మల్ని మహిళలందరినీ రాజానగరం నియోజకవర్గం తరపు నుంచి వెళ్ళినప్పుడు చాలా గౌరవించింది. మా అందరికి ఒక మంచి గౌరవాన్ని ఇచ్చిన ఘనత మా కుటుంబానికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నానండి. జై భీమ్ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? జై భీమ్ ఫౌండేషన్ వారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి. కానీ నాకు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకత్వం ఉంది. పార్టీని కాదని అయితే నేను ఏది చేయనండి. నా పార్టీ ఎప్పటికైనా గుర్తింపు లేదు అని ప్రజల్లోకి వెళ్ళింది. కండవేలు లక్ష్మి నిజాయితీగా కష్టపడింది, కండవేలు లక్ష్మినే ఇలా తొక్కారని నా దళిత నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఖచ్చితంగా నాకు పార్టీ గుర్తింపు ఇస్తుంది. ఎందుకంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రిపోర్ట్ బయటకు వచ్చింది, తప్పుడుగా పంపిస్తున్నారు. ఫేస్బుక్లో చూస్తున్నాను, ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. తప్పుడు రిపోర్ట్ నాకు ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు గారు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వేస్తే ఆయన దగ్గర ఒకటి ఉంటుందండి, వీళ్ళు తప్పుడు రిపోర్ట్ పంపించినా కష్టపడే నాయకులకి కార్యకర్త గుర్తింపు ఉంటుంది. పార్టీ ఆదేశాలే శిరసవహిస్తాను. జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారు నాకు ఏదన్నా ఇచ్చినా వారికి నా సేవా దృక్పథంతో నేను చేతనైనంత చేయవలసిన సహాయం ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.